గాంధీ జర్నీ ఇంట్రెస్టింగ్గా ఉందని చాలామంది చెప్పారు. సో నేను నా ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికీ కొంతమందికి డౌట్స్ ఉంటాయి, కానీ ఏంటి అక్కడికి ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటాడు, చేస్తా అంటాడు. నేను అక్కడికి వెళ్ళేదాకా డెఫినెట్లీ మా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ఐటీకి వెళ్దాం అనుకున్నాను. అక్కడికి ఇంట్రెస్ట్ ఉండేదా, డాడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే, అక్కడ లైఫ్ బాగుంటుంది. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, లైక్ నాకేం కావాలో నేను చేయాలనుకున్నాను లైఫ్లో. వేరే వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను ఐటీ చేయలేను. నాకు ఏ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నేను నాకు జస్టిఫై చేసుకునేది, నేను వాల్యూ చేసేది నేను చేయాలనుకున్నాను. ఐ థింక్ అప్పుడు మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అదే మాట వేరే వాళ్ళు చెప్తే సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, డెఫినెట్లీ చేయవాలి. అందుకే అక్కడ ఐటీలో అన్ని సూసైడ్స్ అవుతాయి ఢిల్లీ ఎస్పెషల్లీ. సో సపోర్టివ్ పేరెంట్స్ ఉండడం లైఫ్లో ఇప్పుడు ముందుకు వెళ్ళడం చాలా అవసరం అండి. నాకు సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే అదే కాలేజ్ నుంచి నా సూపర్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు క్లియర్ అవ్వలేదు, ఇప్పటికీ రాస్తున్నారు. సో ఆ కాలేజ్లో అన్ని క్లియర్ చేస్తూనే నాకు వాల్యూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ కాలేజ్కి వెళ్ళింది కూడా నా కష్టం వల్ల, నాకు టాలెంట్ వల్ల మా పేరెంట్స్ ఉన్నారు. సో ఆ కాలేజ్లో ఇంపార్టెంట్ ఉండడం కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్ కాదు, నాకు ఏది ఇంపార్టెంట్ అనుకున్నానో అది కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. మా పేరెంట్స్ నన్ను నమ్మారు, దానికంటే ఎక్కువ వాళ్ళ నమ్మకాన్ని నేను వేస్ట్ చేయలేను. సో ఈరోజు ఆ ర్యాంక్ వచ్చి వాళ్ళకి నేను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ ప్రైవేట్ సెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎంబీఏ చేసిన వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, మెనీ పీపుల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు చాలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వస్తారు. అండ్ ఇంటర్వ్యూస్లో నాకు తెలిసిన వాళ్ళు నా ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు నేను ఒకటే అర్థం చేసుకున్నాను, లైక్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, 60 lakhs ప్యాకేజెస్ చేసుకుని వచ్చిన వాళ్ళు. మా సూపర్ సీనియరే ఉన్నారు, గూగుల్లో చేసి ఇప్పటికీ లైక్ నా బ్యాచ్మెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, హైదరాబాద్ ఇక్కడే గూగుల్లో చేస్తున్నాడు. నాకు 60 lakhs వస్తున్నాయి కానీ ఐఎమ్ నాట్ షూర్ నాకు ఇది కావాలా లైఫ్లో. ఈ వాంట్స్ టు గివ్ దట్ అటెంప్ట్. సో అప్పుడు గాట్ దిస్ ఐడియా, లైక్ ఇది క్లియర్గా అనిపించింది నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై చాయిస్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ దట్ కరేజ్. ఆ ధైర్యం ఉండే నాకు, దట్ దిస్ ఇస్ మై లైఫ్ అండ్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, గెలిచిన ఓడిపోయినా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. అండ్ సో నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ వాట్ ఎవర్ కెపాసిటీ నాకు ఇప్పుడు ఐపీఎస్ వచ్చిందంటే ఏ స్టేట్లో వస్తుందో నాకు తెలియదు, బట్ నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ కోసం నేను రాస్తాను. అండ్ హోప్ఫుల్లీ తెలంగాణ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నా కృషి కొద్దీ నేను నా కెపాసిటీలో ఏం చేయగలుగుతా విలేజ్ అర్బన్ విలేజ్కి చేద్దామని నేను అనుకుంటున్నాను. చిన్న గ్రామానికి అనుభూతి వచ్చిందంటే దానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కూడా అభిప్రాయానికి ఒక సంతోషం, ఎడ్యుకేషన్ ఛాన్స్ మా తరఫున మా అలవాటు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా గ్రామానికి గర్వంగా చెప్పుకునేటట్టుగా మొదటి నుంచి ఉన్నా కూడా ఈరోజు స్టేట్గా సెంట్రల్ లెవెల్లో మాకు గ్రామం కావడం, దానికి మా గ్రామస్తులు వీరెడ్డి గారు లోకాలకు వచ్చి మా గ్రామాన్ని రాష్ట్రంగా స్టేట్ లెవెల్ కాదు, మొత్తం భారతదేశం లెవెల్ నిలబెట్టగలిగారు. మా తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణారెడ్డి గారికి, రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మన సోదరులకు, మన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. నిజానికి మా గ్రామం ఇప్పుడు కాదు, మొదటి నుండి ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషన్ ఫార్వర్డ్. ప్రత్యేకంగా ఆ రోజుల్లో కూడా మా దగ్గర కానిస్టేబుల్ దగ్గర అది మన మేడాసన్ ఉండే కానిస్టేబుల్ మన కలు లక్ష్మణ్ గారు, ఆ రోజు అది ఇచ్చినప్పుడు తర్వాత ఉత్తరెడ్డి గారు, ఎంగరెడ్డి గారు, ఆ విధంగా మా ఊరు గ్రామాన్ని ఉపయోగించి ఈ విధంగా ఉంటే ఈరోజు దాదాపు ఐఐటి చాలా సంతోషం. మన అర్వాల గ్రామం పూర్వం నుంచి కూడా గ్రామం
సివిల్స్ ఎగ్జామ్లో 173 ర్యాంకులు సాధించి IPSకు ఎంపిక అవుతున్న శుభ సందర్భంగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు నన్ను ఆహ్వానించినందుకు అల్వాల గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చి ఎంతో కష్టపడి పెట్టి ఇద్దరు కూడా పేరెంట్స్ కూడా టీచర్స్ అని ఉన్నారు. వాళ్ళ కష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎందుకంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణతోటి సంకల్పంతో శ్రద్ధ పట్టుదలతో చదువుతూనే ఇవన్నీ సాధించడానికి వీలుంటారు. కాబట్టి మన వీరేంద్ర రెడ్డి గారు అసాధారణ ప్రతిభ కనపరిచి IPSకి ఎంపికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గర్వించదగ్గ విషయం. వాళ్ళు కూడా సమయాన్ని ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళ కుమారుల మీద వెచ్చించి వాళ్ళకు వెన్ను తట్టి ప్రోత్సహించి వాళ్ళు ఇంత ఘనత సాధించినందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు అతను లక్ష్యం ఏంటంటే ఇప్పుడు IPS వచ్చింది, ఇంకా IAS రావాలి. అతని లక్ష్యం IAS. ఆ IAS కూడా వీరేంద్ర రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ అటెంప్ట్లో, ఎందుకంటే ఇప్పుడు సివిల్స్ సాధించిన టాపర్ కూడా IPS శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇప్పుడు IAS సాధించారు. ఆయన కూడా UP అతను ఆదిత్య శ్రీవాత్సవాది ఎంతో కష్టపడి చదివి అతను టాప్ ర్యాంక్, టాప్ 70లో వస్తాడు అనుకుంటే నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందనమాట అతనికి. అట్నే మన ధీరజ్ రెడ్డి గారికి కూడా నెక్స్ట్ అటెంప్ట్లో టాప్ ర్యాంక్ రావాలని, మన నల్గొండ జిల్లా కలెక్టర్గా రావాలని మా కోరిక. ఎందుకంటే మన ప్రాంత ప్రజలకు టాప్ ర్యాంక్ వస్తేనే స్టేట్ క్యాడర్ వస్తుంది. కాబట్టి టాప్ ర్యాంక్ వచ్చి మనం నల్గొండ జిల్లా కలెక్టర్గా రావాలి. మనం చేస్తున్న సేవ సొసైటీ ఫౌండేషన్ ద్వారా రామరెడ్డి ఫౌండేషన్ ద్వారా కానివ్వండి చాలా సేవలు చేస్తున్నాము. ఆ సేవలలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలి. పేద ప్రజలకు అభ్యున్నతికి పాటుపడాలి. ఎందుకంటే రైతులకు కానివ్వండి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కానివ్వండి, విద్య వైద్యము వాటి మీద శ్రద్ధ పెట్టి వాటి అభ్యున్నతికి కృషి చేయాలని, వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలు డిసిప్లిన్ తోటి మంచిగా పారదర్శకతతోటి వారి ఉన్నత శిఖరాలు ఎదురు మారుమూల గ్రామంలో జన్మించి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎంపికైనటువంటి ధీరజ్ రెడ్డి గారిని రేపు రాబోయే రోజుల్లో మనమంతా ధీరజ్ రెడ్డి IAS అని పిలుచుకునేటటువంటి ఒక దిశా నిర్దేశం తీసుకోవడానికి నాకు సత్యారెడ్డి గారు చెప్పినప్పుడు ఈ ఫంక్షన్ చాలా పెద్దదైతే ఆయన లక్ష్యం ఏమైనా ఇక సెలబ్రేట్ అయిపోయింది, ఇక మళ్ళీ కానీ లక్ష్యం వైపు ఏమన్నా మళ్ళడం జరుగుతుందేమో. కాబట్టి ఫంక్షన్ చాలా చిన్నగా చేయాలని చెప్పి ఒక IPS అధికారి అనే భయం లేకుండా మీరందరూ మాట్లాడతారు. ఇక్కడ IPS అధికారి ఉన్నాక అట్లా మాట్లాడచ్చా? అమ్మ లేడీస్ కూడా మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు, ఇంటర్మీడియట్లో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి అధ్యాపకుడుగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా నాకు గుర్తున్నంత వరకు ధీరజ్ రెడ్డి కోసం ఆయన ఎంతో వ్యయప్రయాసం వచ్చి అవసరమైతే 60 కిలోమీటర్లు నేను 60 కిలోమీటర్ల ధర్మపత్ని తిరిగినా పర్వాలేదు, కానీ ఆయనకి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి బహుశా నారాయణ కాలేజీ దగ్గరనే ఇల్లు తీసుకొని చదివించినటువంటి విషయం నాకు గుర్తుంది. అందుకే ఆయన IIT వచ్చింది. మా వాడు లేదు అక్కడ ఉన్న ఇంజనీర్ ఉంటే మనకి IIT రాదు. అయితే ధీరజ్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలి.
మీరు ఐఐటి వదిలిపెట్టడం అనేటటువంటిది ఇంటర్ విద్యా వ్యవస్థలో ఒక సంచలనం. అంటే చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు, చాలామంది నెగటివ్గా తీసుకున్నారు. అదే ఒకసారి ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు లేదా ఐఐటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరి మాట ఇన్నర్ వే వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ దే విల్ టేక్ ఏ డిసిషన్. అది రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, పొరపాటు రాంగ్ అయితే మన పరిస్థితి ఒక ఐఐటీని కోల్పోయినప్పుడు అనేటటువంటిది. ఇంకా ఐఐటీలో ఆల్సో ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీఓలు చూస్తుంటే అదే ఐఏఎస్ కోసమై మనం సీఓ అయిపోతున్నాం అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. ఐఐటీ అంటే అంత సులభమైన విషయం కాదు. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్ యూనివర్సిటీ అన్నాడు. నాకు ఇంకా భయమే. అదే ఓపెన్ యూనివర్సిటీలో ఏంటి చదవడం మరి. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు పంచుకునేవాడు. కానీ వీరేంద్ర రెడ్డి గారి సమక్షంలో దయచేసి సైలెన్స్ ఎవరు లేరు. ప్లీజ్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకు, కుటుంబ సభ్యులకు ధీరజ్ రెడ్డి గారు నా యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తారో తెలియదు. వికాస్ దివ్యకీర్తి అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా నేను ఒక 1 year నుంచి ట్రైనింగ్ తీసుకున్నాను. ఐఏఎస్ కోచింగ్. జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, అంతరిక్షం నుంచి అదేవిధంగా భూమి యొక్క లోపలి వరకు కూడా, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిత్వం కావాలంటే ప్రతి ఒక్కరూ ఐఏఎస్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఐఏఎస్ శిక్షణ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని నాకు అనిపించింది. సో నిజంగా కూడా బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు తెలియదు, ఏ గ్రూప్లో ఏమున్నాయని తెలియదు. ఒకవేళ తెచ్చిన ఔరంగజేబ్ దండయాత్రలేని తెలియదు. సో ఈ విధంగా మనకు ఒక సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఎకనామిక్స్లో నేను ఏం చెప్పండి చెప్తా, కానీ హిస్టరీకి వచ్చేవారుగా నాకు ఏం తెలియదు. నేను నవ్వు సిన్స్ 5 days నేను తెలంగాణ హిస్టరీలో తెలంగాణ సాయుధ పోరాటం చదువుతాను. సో ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కావాలి. ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఇస్తే వాళ్ళు ఐఏఎస్ ఖచ్చితంగా చదివి తీరాలి. మా అందరి యొక్క శుభాకాంక్షలు మీకు. ఖచ్చితంగా ధీరజ్ రెడ్డి ఐఏఎస్ అని చెప్పి మీరు ఏ రాష్ట్రానికో ఒక సందర్భంలో నమస్కారాలు. అదేవిధంగా స్టేజ్ మీద వచ్చిన పెద్దలు భిక్షరెడ్డి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త రెడ్డి గారు ఫస్ట్ ఐఐటి వదిలిపెట్టగానే నేను చాలా ఇబ్బంది వాడు ఏం చేస్తారో ఏమవుతుందో అని అనుకున్నాను. ఈ వెనక సగం వరకు మా అన్నగారికి ఉంటుందని అనుకుంటున్నాను. ఆయన చాలా తీసుకున్నారు. ఆయన వారు ఎంత రిస్క్ తీసుకోవడంలో చాలా బాగా నాకు ఈ గంట సమయం ఆయనకి కూడా అనుకుంటున్నా. అదేవిధంగా నా రాష్ట్ర మిత్రులు జనార్దన్ విషయంలో ఆ రోజు స్కూల్లో మాట్లాడతాం అనుకున్నా. నాకు అత్యంత సన్నిహితుడు, మా గ్రామాలకు కూడా చాలా విలువైన సూచనలు ఇస్తుంటాడు. ఫస్ట్ అపాయింట్మెంట్ జనార్దన్ రెడ్డి నేను. నాది 398 బంకాపురంలో చేసేవాళ్ళం. ఆయన అయినా రెగ్యులర్ స్కేల్. హెడ్ మాస్టర్ గారు రామజన్ సార్ ఉండి నేను రాకుండా లేదని బస్ వరకు 398 స్ఫూర్తి ఏమవుతుందంటే జనార్దన్ రెడ్డి మాత్రం నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఆలయ వరకు వస్తే ఆలయ నుంచి 6 కిలోమీటర్లు ఇద్దరం బంగాపురం ఇద్దరం సైకిల్ దొరుకుతుంటా, డబుల్ సైకిల్ దొరుకుతుంటా నేను తీసుకపోతా, నేను వస్తా, ఖచ్చితంగా నువ్వు చదువు చెప్పాల్సిందే అంటే ఆయన వృత్తిధర్మంలో అసలు నాకు తెలిసి నేను లేకపోతే మా బంధువులు లేకపోతే ఆయన దోస్తులు ఆయన దగ్గర పనిచేసినా కూడా స్కూల్ డ్యూటీకి వచ్చినప్పుడు నిక్కల్స్గా ఉండేవాడు. ఇంకొక విషయం ఏంటంటే అడగగానే ఎవరైనా కానీ అడగగానే
ఏది కాదనకుండా ఉన్న పరంగా ఏ సాయం కావాలన్నా, ఏది ఎవరితో మాట్లాడాలన్నా, ఏ సూచనలు కావాలన్నా, ఏ సలహాలు కావాలన్నా ఉన్న పరంగా బయటకు వచ్చి సాయం చేసే గుణం జనాభా. చాలా ఈ మధ్య కొంచెం అలమాదిగా ఉప్పెనై ఎగిసిపోయి మళ్ళీ పాతాళానికి పోయి పాతాళానికి ఆకాశం కింద అతని చరిత్ర చెప్పుకునేదానికి ఇన్స్పిరేషన్. ఎవరైనా సరే ఒకసారి ఏదైనా పొరపాటులో ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని సరి చేసుకునేదానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏంటి ఐఐటి ఢిల్లీ అయినప్పుడు 1 year దాన్ని డిస్కంటిన్యూ చేసినప్పుడు దాదాపు మా రిలేటివ్స్ అందరం బాధపడ్డారు. వీళ్ళు 1 year దాన్ని ఎడ్యుకేషన్ ఖరాబ్ చేస్తున్నారు. కంపేర్ చేస్తే సరే ఐఏఎస్ హోదా కల జాబు, ఐటీఐఎస్ మనం ఇంజనీరింగ్ చేస్తే అంతకంటే ఎక్కువ శాతం వస్తుంది. ఇలా కలెక్టర్ కూడా 1,60,000 ఇవ్వలేదు. అదే ఒక ఇంజనీరింగ్ అయితే 10 లక్షలు 50 లక్షలు కోటి కూడా ప్రాక్టీస్ ఉంది. ఆర్థికంగా చూస్తే ఇంజనీరింగ్ చాలా లాభదాయకం. స్టేటస్ విషయంలో నలుగురిలో సేవ చేసేదానికి ఐఏఎస్ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. మరి అటువంటిప్పుడు ఇంజనీరింగ్ 1 year డిస్కంటిన్యూ చేసి మామూలుగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడం అంటే డిగ్రీ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అనేది అంత సాధ్యం అనిపించలేదు. అయినప్పటికీ అతను పట్టుదలతో బిఏ ఓపెన్ యూనివర్సిటీ పాస్ కావడం, తర్వాత సివిల్కు అవిరామ కృషి చేసి ఐపీఎస్గా సెలెక్ట్ కావడం ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ వాస్తవంగా ఏ పేరెంట్స్ కూడా కష్టపడే విధంగా సత్యనారాయణ దంపతులు బాగా కృషి చేసి దాదాపు అతని లైఫ్ మొత్తం మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం నా కొడుకు వాడు సెట్ కావాలి మంచి పొజిషన్ రావాలనే ఉద్దేశంతో చాలా త్యాగాలు చేసి అన్నిటిని పక్కన పెట్టి బాగా కృషి చేయడం అనేది సక్సెస్ అయ్యింది. దీని ఎంత దీనిలో సక్సెస్ కావడానికి 70 to 80% సత్యనారాయణ రెడ్డి వారి కృషి ఉంది. ఎగ్జాంపుల్ విజేతగా నిలిచి మా పూర్వ గ్రామ పంచాయతీ పొల్లాల వాసి అయిన వెంకటేశ్వర నిరంజన్ రెడ్డి గారి సన్మానానికి విచ్చేసిన అందరికీ నా యొక్క స్వాగతం. ఈ వేదిక అలంకరించిన అందరి పెద్దలకి నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన అల్వాల గ్రామ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకన్నా ముందు స్పీకర్ మాట్లాడినట్టుగా ధీరజ్ రెడ్డి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఇట్ ఈస్ ఏ వేవ్, ఇట్ ఈస్ కరెక్ట్. అలా ఎగిసి పని మళ్ళీ ఎగిసింది. ఇప్పుడు ఇక్కడ అడవాల గ్రామం నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు. ఆనాటి మౌలిక వసతులు, ఆనాటి ఆర్థిక పరిస్థితులకి వచ్చి వాళ్ళ విద్యాభ్యాసం ఏ విధంగా జరిగిందో నాకైతే తెలియదు. నేను వయసులో చిన్నవాడిని, చెప్పుకుంటుంటే వినడం తప్ప చూసింది లేదు. కానీ అడవాల గ్రామం నుంచి చాలా మంది విద్యావేత్తలు, చాలా మంది ఉద్యోగస్తులుగా ఈ రోజు ఉన్నారు సమాజం. ధీరజ్ రెడ్డి ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ సీటు పొందినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం వెలకడలేదు. అట్ ద సేమ్ టైం ధీరజ్ రెడ్డి అక్కడ కొనసాగలేక తిరిగి వచ్చేస్తా అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ కూడా వెలకడలేదు. ఎంతో బాధకు వచ్చి కొడుకుని కాదనలేక సరే చేయగలిగేదేమీ లేదు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వికృతాలు. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ధీరజ్ రెడ్డి ఏజ్ గ్రూప్ ఉందో
తెలిసి ఏ స్టూడెంట్ కూడా ఐఐటి వదులుకొని రాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్ లో సక్సెస్ కాదు. చాలా మంది డిప్రెషన్ లోనై ఫ్రెండ్స్ లో బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అట్రాక్ట్ అయితే లైఫ్ ఇంకొక రూట్ లో వెళ్తారు. గుడ్ ఫ్రెండ్స్ అట్రాక్ట్ అయితే ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లో అయితే డెఫినెట్లీ చెప్పగలరు. వేరే బిజినెస్ గ్రూప్ లో వెళ్తారు. సక్సెస్ అవుతారా లేదా అని 30 సెకండ్. కానీ ధీరజ్ రెడ్డి ఎంచుకున్న మార్గం అందరి డెడికేషన్. ఫస్ట్ ఐఐటి వదిలిపెట్టి వచ్చిన స్టూడెంట్ ఎంత పట్టుదలతోటి ఒక ఎయిమ్ నిర్దేశించుకొని టువర్డ్స్ ద ఎయిమ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో, ఎంత డెడికేటెడ్ చేస్తుందో చాలా ఆలోచించారు. కమింగ్ జనరేషన్స్, కమింగ్ ఎవరైతే అపేర్ అవుతారో ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. మిత్రుడు, బంధుమిత్రుడు అందరికీ శుభాభివందనాలు. మరి ఈరోజు ధీరజ్ రెడ్డి IPS గా సెలెక్ట్ కావడం, ఇటీవల రిజల్ట్ వచ్చిన రోజే మాజీ IPS అధికారి CBI JD లక్ష్మణ్ సార్ తోటి నేను ఫోన్ చేయడం జరిగింది. వారు వాళ్ళ బాబు మా పాప క్లాస్మేట్స్ ఉంది. సార్ నుంచి నాకు ఎప్పటి నుంచో సంబంధం ఉండేది, ఫ్రెండ్షిప్ లో. మరి ఫోన్ చేసినప్పుడు సార్ ఇంకా మా అప్పుడప్పుడు చెప్తుండేది, నారాయణ కాలేజ్ చదువుకున్న సందర్భంలో కూడా మా ఊరు ఇట్లా ఇంతమంది విద్యావేత్తలు ఉన్నారు సార్, కానీ సివిల్ సర్వీస్ IAS వచ్చిన మాత్రం ఎవరు లేదు సార్ అని 2-3 సార్లు అనడం జరిగింది. అంటే మీకు సరస్వతి గడ్డ అని స్నానాలు. నిజంగా మా ఊరు సరస్వతి గడ్డే. దానికి మన పెద్దలు చాలా మంది మన ఊళ్ళో DTO కానీ, డాక్టర్లు కానీ, సైంటిస్ట్ రకరకాల హోదాలలో ప్రభుత్వోద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ IAS లేని ఒక్కటి ఎప్పుడు కనపడుతుండేది. సరే IAS లేదా IPS ఇప్పుడు కొంతవరకు కూర్చుందని నేను భావిస్తున్నా. దీని వెనుక చాలా మంది మన బంధువులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. నిజంగా కూడా మా అన్నగారు సత్యనారాయణ గారు, వదిన గారు IIT సందర్భంలో మేము మేము చాలాసార్లు మాట్లాడినాం IIT గురించి. వాడు బ్యాక్ వచ్చినాక కూడా నేను మాతో కూడా మాట్లాడినా. ఆ ఒక్కటి నాకు బాగా వాళ్ళు వాస్తవంగా ఈ డయాస్ ముందు చెప్తారు, వాళ్ళు దాదాపు నెల 15 రోజులు నరకయాత్ర అనుభవించేదండి. చాలా బాధపడ్డారు, ఎవరైనా బాధపడతారు. కానీ ఆ దాంట్లో తీరుకొని మరి మనం కరెక్ట్ సూచనలు సలహాలు ఇచ్చి ఈ స్థితి తీసుకొచ్చేదంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే. ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. అదేవిధంగా మరి మా మిత్రుడు, మా రూమ్మేట్ జనార్దన్ రెడ్డి గారు మా రూమ్మేట్. మరి మీ అందరూ తెలుసుకుంటారు, మా రూమ్మేట్. వారు మరి వాళ్ళ సర్వీస్ కూడా మరి మన మిత్రుడు చాలా మంది చెప్పడం, సమాజ సేవలు వినియోగించడం, ఏ సలహా అయినా ఇస్తాడంటే అందరికి ఇస్తాడు. మరి వారి భావి జీవితం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మా సత్యనారాయణ గారు అందరికీ కూడా విద్యా సలహాలు ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కూడా విద్యా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. మేము కూడా DSC రాస్తున్న సందర్భంలో DSC కేవలం 14 రోజులు వ్యవధి ఉంటే ఏంటన్నా నాకు అన్ని చదివిన కానీ ఏది గుర్తుంటుందంటే ఏం కాదు, పరీక్షలో ప్రశాంతంగా రాయాలి వస్తారన్నాడు. మరి ఆ రోజులో నేను 100 ర్యాంక్ వచ్చింది. అదే ఆయన గురించి ఆ రోజు అన్నాను, ఆ రోజు ధైర్యం ఏమంటే నేను మంచిగా రాశానన్నా DSC లో సెలెక్ట్ కావడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఉపాధ్యాయులో ఉన్నాను కాబట్టి అందరికి మరొకసారి ఈ కార్యక్రమం చేసిన అందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేసిన ఆర్గనైజర్స్ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మేము ఒకసారి మన అల్వాల్లో ఉన్న ఆల్ ఎంప్లాయీస్ ఒకసారి వేదిక పల్లెలో ఒకసారి చేశారు సార్. పల్లెలో దాదాపుగా టయాన్ని సరిపోలేదు, అంతమందితో చేశారు. జిల్లాలో ఎక్కువ మంది ఉన్న ఉద్యోగస్తులు పల్లెల్లో ఉన్నారు. తర్వాత మనదే. కానీ మన ఊళ్ళో కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని మా సత్యనారాయణతో అన్న అనేది 3-4 నెలలకు ఎక్కువ త్యాగ అందరూ చేస్తేనే అయితే ఏ ఒక్కరి వల్లనో కాదు. మరి చూద్దాం దాని గురించి అని ఈ లోపు ఈ కార్యక్రమం IIT లో సీట్ రావడం పోవడం కొంచెం డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఏదేమైనా ఆ కార్యక్రమం కూడా సభ నిర్వాహకులు చేస్తే బాగుంటుందని ఈ సందర్భం కోరుకున్నాం. థ్యాంక్ యూ.